బైబిల్ మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతా మనం జాగ్రత్తగా ఉంచుకోమని బైబిల్లో రాయబడింది కదా. బైబిల్ మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన అంటే దేవునికి విధేయత. హల్లెలూయా. అలాంటి జీవితము ఎవరైతే మంచిగా ప్రభుకు భయపడుతుంటారో వారి జీవితాలలో ఫలింపు మనం చూస్తున్నాం. బైబిల్ కూడా ఆనాడు భూమి మీద ఇప్పుడున్న కోట్ల మంది లేకపోవచ్చు, అప్పుడున్న వారే ప్రభు సన్నిధానములో వాళ్ళు కూడా మనలాంటి శుభాయము కలిగి మనలాంటి కష్టంతోనే బైబిల్లో రాయబడి ఉన్నదండి. ధనవంతులు కూడా రాయబడి ఉన్నది బైబిల్లో, కానీ ధనవంతుడు ఏమైపోయిందో ఒకసారి మనము ఆలోచించుకుందాం. అర్థమవుతుందా? పిల్లలకి వెళ్ళి చూస్తున్నారా? మీరు పిల్లలకి వెళ్ళి చూస్తున్నారా? వాక్యం చెప్పినప్పుడు కానీ ఇంకా దేవుడి మందిరానికి వచ్చినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. హల్లెలూయా. మేము చాపలేసి మళ్ళీ అటు నుంచి ఇటు రావాలంటే మేము వణుకుతాం, భయపడతా ఉంటాం. చాప మీద మట్టి పడిద్దాం వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది. దేవుడి దయల్లా దేవుడి ద్వారా తెలిస్తే తప్పకుండా ఇది కూడా మనం గిలాము అన్ని చేసుకుందాం. కానీ మనం వచ్చినప్పుడు సమయం ఉంటుంది. సినిమాకి వెళ్ళినప్పుడు బెల్లు కొడితేనే లోన్ నుంచి బయటకు వస్తారా? బెల్లు కొట్టకతోళ్ళు కూడా బయటకు వస్తారా? ఎంతో ఇబ్బంది అయితేనే తప్పనిసరిగా ఇబ్బంది అయినా కూడా బిగపట్టుకుంటారు సినిమాలో కదా. సినిమాలో బిగపట్టుకుంటారు కదా. కొంతమంది అబ్బా ఈ స్టోరీ అయిపోకముందే వాడు బెల్లు కొట్టిన కూడా మనసులో తిట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. నిజమా? మనం చూస్తున్నాం దేవుణ్ణి వెరగిన వారికి. ఎందుకంటే పాలకి సెట్టింగ్ ఉంటుందండి. పాలకి ఏం చేస్తుంటారు? మనం పాల కేంద్రాన్ని తీసుకుపోతే ఏం చేస్తారు? శాతం తక్కువ వస్తే డబ్బులు తక్కువ వస్తుంది, శాతం పెరిగితే హల్లెలూయా. ఈ సమాజంలో ఎలా ఉందంటే మరి దేవుడి సమాజంలో ఎలా ఉండాలండి? మనము శాతం పెరగాలంతే. శాతం పెరగాలంటే ఏం చేయాలి? ఆ గేదెకి ఏం వేస్తారు? చెక్క, తవుడు, మంచి మేత, దానికి అనుభవమైన గల్లవారు దానికి మేపితే మంచి శాతం వస్తుంది. అంటే దేవుడు అనుభవమైన దేవుడు మనకి నేర్పట్టలేదా? క్రమాన్ని నేర్పుతున్నాడు. హల్లెలూయా. అంటే బయటికి కూడా వెళ్ళొద్దా అంటే తప్పులేదు, వెళ్ళొచ్చు, కానీ ఒక క్రమంగా వెళ్ళడానికి మనము స్థానం కలిగి ఉండాలండి. స్థానం కలిగి ఉండాలి. మీరేం చేయాలా? స్థానం కలిగి ఉండాలి. స్త్రీలు చాలా ప్రాముఖ్యం అండి. స్త్రీలు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతుంటారు. స్త్రీల్లో పట్టుదల రావాలి. అందుకోసమే పోయిన వారంలో మనము శుక్రవారము స్త్రీల కూడికల్ని పెట్టుకున్నాం. ఎంతమందికి తెలుసండి? ఎంతమందికి తెలుసు? ఎంతమందికి ఉంది శ్రద్ధ? మీకు 3-4 జిల్లాల నుండి ఫోన్ చేశారు. స్త్రీల ఆరాధన జరుగుతుంది, మేము చూసినాము. ఎవరు పెట్టారో మరి మాకు తెలియదు పాపం. హల్లెలూయా. స్త్రీల కూడిక జరిగింది, బాగుంది, బాగా చేశారని చెప్పుకుంటున్నారు. ప్రతిదీ మనకి వాట్సాప్ పోతుందండి. హల్లెలూయా. విదేశాలకు కూడా వెళ్తుంది, అందరూ చూస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రజలందరికీ మన ఫోను ఎంత దూరము ఉంటుందో అంత దూరము కనెక్ట్ అవుతుంది. చూస్తుంటారు, మీ సాక్ష్యం చూస్తుంటారు, మీరు చెప్పింది చూస్తుంటారు, మీరు పని చేసింది చూస్తుంటారు, ఇక్కడ ఏం చేస్తున్నది కూడా చూస్తుంటుంటారు. అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ కూడా బయటికి కూడా మనం ఎలా ఉండాలి? దేవుడి మందిరానికి వచ్చినప్పుడు బయటికి కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్లోకి వెళ్తున్నా కూడా నాకు భయం అయితే ఒక్కొక్కసారి తెలుసు. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ కూడా మనం పిచ్చి తిండ్లు కూడా తినకూడదు. క్రమం. హల్లెలూయా. ప్రతిదానికి మనము దేవునికి భయపడతామనే మాటతో బ్రతికితే ఆపదలు వచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటాడు. అందుకోసం యేసుప్రభుని నమ్ముకునేది అవసరమా? యేసుప్రభుని నమ్ముకోవటానికి ఆపద కోసమేగా నమ్ముకునేది. కష్టాలు వస్తే తొలగిపోతే కోసమేగా నమ్ముకున్నది. అంతే కదా. హల్లెలూయా. అన్నీ చూస్తుంటారు, దేవుడికి అవమానంగా కార్యాలు చేస్తుంటారు. ఏమాత్రం దేవుడు ఇష్టపడడు. పని చేసుకోండి, 6 రోజులు కష్టపడండి, బాగా చేసుకోండి. 6 రోజులు కష్టపడండి. మీ పిల్లల కోసము, మీ కోసము, మీ కుటుంబం కోసము కష్టపడండి.
మంచి మంచి పనులు ఉపయోగించేయండి. దేవుడికి వ్యతిరేకించే పనులు వద్దు అసలు. అది 10,000 రూపాయల జాబ్ కానీ, 20,000 కానీ, 30,000 జాబ్ కానీ, నో, తీసేసేయండి ఆ జాబ్ని. నీకు 100 రూపాయలు వచ్చే దాంట్లో 10 రూపాయలు వచ్చినా కూడా దాంట్లో లాభకరంగా ఉండదు. అలాంటి జాబులు మీరు ఎత్తుకోండి. హల్లెలూయా. ఎందుకంటే మనం చేసుకోవడానికి ఎన్నో ఉపయోగపడే వస్తువులు, పనులు ఉన్నాయండి. తెలివి ఉంటే ఏ పని మనం చేసి బ్రతకొచ్చు. హల్లెలూయా. ఇంట్లో కూర్చొని కూడా సంపాదించుకోవచ్చు, మీకు తెలుసా? హల్లెలూయా. ఇంట్లో కూర్చొని కూడా సంపాదించుకోవచ్చు. సంపాదించుకుంటూ వచ్చేవి చాలా మనం ఆలోచించితే ఉంటాయండి. హల్లెలూయా. పిండి మిల్లులు పట్టేవారు ఆటోలు తీసుకొచ్చుకొని గ్రామాలలో ఆ మిషన్ కొనుక్కొని కూడా ఆ పిండి పట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎంత వస్తే తెలుసా వాళ్ళకి? 10 మంది గట్ట ఆ పప్పు ధాన్యము మనం చేసుకునే అప్పడాలు అయ్యి పిండి పట్టించుకున్న, పసుపు పట్టించుకున్నవాడుగా వాళ్ళకి ఎంతో లాభకరంగా ఉంటుంది. ఇక దొరికింది మనకి అదే దొరికిందని అదే దానికే మనం దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అదే పని కావాలని కోరుకుంటారు. దేవుడికి ఇష్టం దాన్ని తీసేసుకోండి. మీకు స్కూల్ విషయంలో కావచ్చు, మరి ఇంకా ఏ విషయంలోనే కావచ్చు, దేవుడికి వ్యతిరేకమైనది అది ఉంటే అది మీరు తీసేసుకొని తొందరగా. హల్లెలూయా. ఇది కాకపోతే ఇంకొక జాబ్, ఇంకొకటి దేవుడు ఇస్తుంటాడు. తెలివి ఉంటే ఖమ్మం మనకి చక్కగా దగ్గర ఉంది. అది బత్తాయిలు అమ్ముకున్నా బ్రతకొచ్చు. బత్తాయిలు అమ్ముకున్న వాళ్ళు కూడా వడ్డీలకు ఇస్తున్నారు. నాకు నా దేవుడు అంత అవకాశం ఇవ్వలేదు. మా చెల్లి అంటది, ఎప్పుడు మార్కెట్లో నేను ఎప్పుడూ పెట్టిద్దును. నిజంగా నేను మార్కెట్లో కూకుంటే మా చెల్లెకు, మా మేనగోడల కంటే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించుతుంది. నాకు సంపాదన వద్దనుకున్నాను. మీకు చెప్పడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ప్లీజ్, నేను ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మీ జీవితాలు, మీ బిడ్డలు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు చూద్దాం. ఇక్కడ కీర్తనలో 15:2 చూద్దాం. కీర్తన 15:2